కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి గ్రామంలో కలుషిత నీరుతో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో గత వారం రోజుల నుంచి త్రాగునీరు ఎర్ర రంగుతో వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 30 మందికి పైగా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. అతిసార వ్యాధితో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పటి నుంచి ఏంటికి ఎందుకైనా ఏం వాటర్ బాగాలేవా? ఏమైనా ఇప్పుడు మేలా? తాగాలంటే కూడా ఎట్లా అనిపించి తాగినప్పుడు తప్పదు, అవే తాగుతుంది కదా. ఇప్పుడు నీళ్ళు తప్పకుండా అవే తాగుతున్నాం. ఎర్రగా వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళ వల్లనే ఎక్కడైనా ఎంకతున్నాం. పిల్లలు చిన్న పిల్లలు కట్లే సరే జ్వరం వాడికి అడ్మిట్ అయినాయి. ఎందుకోసం ఎందుకోసం ఏమైంది నీళ్ళకి? ఎవరక ఏమైందక మీ ఊర్లో? ఎందుకనక? నీళ్ళ వల్ల నీళ్ళు ఈ ఊర్లో ఎంతమందికి అయింది అట్లా? 40 మంది. మామూలుగా ఎక్కడి నుంచి వస్తుంటారు మీకు నీళ్ళు? రోజు అక్కడి నుంచి వస్తాయి. ఆడగానే గ్యాస్ అయిపోయేదంట. డైరెక్టర్ చెరువు నీళ్ళు డైరెక్టర్ నీళ్ళు ఇంత పచ్చగా వస్తున్న నీళ్ళు. ఏమంటే బోర్ నీళ్ళు పడవ మాత్రం బోర్ నీళ్ళు బాగలేవని ఇంకా అన్ని ఇవే తాగేదని అవే నీళ్ళు తాగుతారంట. ఎంత మంది అయినారు? ఇంత 40 మంది. ఎప్పుడు వచ్చినారు? నిన్న పడ్డ నుంచి. డాక్టర్లు ఏం చెప్పినారు? డాక్టర్లు ఏం చెప్పినారు? తక్కువ బాటిల్ లెక్కిస్తారు, ఇంజక్షన్ వేస్తారు. అంటే మొత్తం ఏమైనా సీరియస్ అయిందా కొంతమందికి? ఏమన్నా ఒక ఆయన సీరియస్ అంటే చంద్రశేఖర్ డాక్టర్ జ్వరం వచ్చి ఇప్పుడు ఏంటి వాళ్ళని మీరు ఏమైనా చెప్పినారు ఎవరన్నా?